హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మేము నిష్కలంక మహాదేవ అనే దేవాలయం దగ్గరికి వచ్చాము. పంచపాండవులు ఈ యొక్క యుద్ధం జరిగిపోయిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతోమందిని హతమార్చారు కాబట్టి, యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు కాబట్టి వారి చేతులతోటి ఆ పాపం అంతా పోగొట్టడం కోసం అని వారు ఒక ఆవుని వదలటం జరిగిందట. అది గోల్డ్ కలర్ రంగులోకి ఎక్కడైతే ఆగి మారుతుందో అక్కడ వీరు వచ్చి తపస్సు చేసితే పరమశివుడు ప్రత్యక్షమైన తర్వాత ఈ పంచపాండవులు ఈ ప్రదేశంలో పంచలింగాల్ని, తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు అక్కడికి వచ్చాం మనం. ఈ ప్రదేశం ఇది సముద్రం అన్నమాట. ఈ సముద్రంలో అవి చూసారా, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ కనిపించేదే నిష్కలంక మహాదేవ టెంపుల్. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. బురదలో మట్టి ఇసుకలో ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి సాయంత్రం 4-5 వరకు ఆ దారి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, లైట్గా పాయ. ఆ తర్వాత మళ్ళీ మొత్తం గుడంతా మూసుకుపోతుంది. పైన జెండాలు ఒక్కటే కనిపిస్తాయి, మిగతా అంతా ఎక్కువ ఏం కనిపించదు. ఇప్పుడు అక్కడికి వచ్చాం. గత లాస్ట్ 8 ఏళ్ల క్రితం వచ్చాం, కానీ మాకు సరిగా డ్రైవర్ చూపించక అడ్రస్ తెలియక వెళ్ళిపోయాము. ఈసారి పట్టుదలతో వచ్చాము, ఇది చూడాల్సిందేనని. నేను, మాతో పాటు మా తమ్ముడు లక్ష్మణ్ కూడా వచ్చాడు. ఇది నిష్కలంక మహాదేవ టెంపుల్. మాతో పాటు టీడీపీ గారిని నసరాపేట పట్టణ పురోహితులు వీరు కూడా ఈ శివరాత్రికి వీరు కూడా మాతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సంగతి. దీని గురించి ఏదైనా చెప్పు. యూట్యూబ్లో క్షేత్రం గురించి చెప్పాను. చేసుకున్నటువంటి కలంకములు, దోషములు, పాపాలు అన్నీ కూడా తీసేసేటువంటి వాడు నిష్కలంక మహాదేవ్. మనకి ఎలాగైతే పాపములు చేస్తూ ఉన్నప్పుడు ఏమీ కూడా మనం చేస్తుంది కరెక్టే అని చెప్పి అనిపిస్తూ ఉంటుందో, ఎలాగైతే జ్ఞానం కలిగినప్పుడు అది పాపములు అని అనుకుంటామో, అలాగనే స్వామి ఉదయం అంటే సూర్యుడు జ్ఞానానికి ప్రతీతి వెలుగు. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో ఆ పాపములన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి నిష్కలంకమైనటువంటి మనస్సు ఉంటుంది. అలాగనే నిష్కలంకమైనటువంటి పరమేశ్వరుడు కనపడతాడు. ఎలాగైతే చీకటిని అజ్ఞానం అంటారు. ఆ చీకటి ఉన్నప్పుడు అంటే రాత్రి పుట్టినప్పుడు మళ్ళీ స్వామి మనకున్నటువంటి కలంకాలన్నీ వచ్చేస్తాయి. మనలో ఉన్న మన స్వామి మనకు కనపడరు. అలాగనే ఇక్కడ కూడా దానికి ప్రతీతిగా అజ్ఞానము, జ్ఞానానికి ప్రతీతిగా పగలు, రాత్రి అనేటువంటివి 2 ఉంటూ ఆ స్వామి మనకి ఇలా ఉపయోగపడుతూ ఉన్నాడు. మనలో ఉన్న మా శివయ్యని మనకే చూపించడానికి స్వామి ఇలా ఉన్నాడు. ఇక్కడ దహన సంస్కారాలు కూడా చేస్తున్నారుట. ఇప్పుడే మరి చూడటం జరిగింది. ఇప్పుడే నాకు తెలిసి దహన సంస్కారాలు కూడా ఇక్కడ చేస్తారేమో తెలీదు. ఇప్పుడే చూడటం, దహన సంస్కారం కూడా చేస్తున్నారు ఇక్కడ. గోమాత ఇక ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు జనాలు. మీరు చూస్తూ ఉంటే అది వెళ్తూ ఉన్నారు, దర్శనానికే వెళ్తున్నారు. కనిపిస్తే బాగుంటుంది. వెళ్తున్నారు దర్శనానికి. ఇప్పుడు మేము కూడా సుమారు 3 కిలోమీటర్లు హర హర మహాదేవ శంభో శంకర బయలుదేరుతున్నాం. మరలా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తిగా మళ్ళీ చూపిస్తాను. నిష్కలంక మహాదేవ మహారాజ్కి జై. ఇదంతా సముద్రం ముందు దాకా వస్తుంది నైట్కి. ఇక్కడ దాకా రాకపోవచ్చు, కానీ వస్తుందేమో. మరి ఇంత నీళ్ళు ఎందుకు, ఇంత బురద ఎందుకు ఉంటుంది? ఇదిగో ఈ దారి, నడక దారి.
నిజంగా ఈ శాస్త్రవేత్తలకి సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయమే ఇది. ఈ దేవాలయం ఇలా ఎందుకు సముద్రం ఇట్లా పాయ విచ్చుకుంటుంది భక్తులు రావడానికి, ఆ తర్వాత ఎందుకు మళ్ళా చీకటి పడేలోపు దారి మూసుకుపోతుంది అన్నది చాలా మిస్టరీ అన్నమాట. ఇది చెప్పులు అనవసరంగా తెచ్చేవాళ్ళకి, నువ్వు కారులో పెట్టుకోవచ్చు కదా. చూస్తున్నారుగా, ఇది దారి అన్నమాట. ఈ దారిలోనే నడవాలి. ఈ పక్కన నడిస్తే జారుతుంది బాగా, బురద మట్టి రాగుంది. దారి ఉందో లేదో అర్థం కావట్లేదు.